कर्मा कृता श्री सत्यात्मगुरु केवलं कृत्वानि सत्कृतिः वेदेश मुनिसत्पादा सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान्वयं मूलबोधमतानुगाः वैष्णवाः विष्णुदयाः तां नमस्ते गुरुं नमः श्रीगुरुभ्यो नमः। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪಂಚು ಕೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರದನ ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. పన్నెండవ పద్యం కదా. ನೆಲಸಿಹರು ದಿಗ್ದೇವತೆಗಳಿಗೆಲ್ಲದಿ రాధాగారు రాలేదా? రాలేదండి ఆవిడ. ప్రభాకర్ రావు గారు ಖುಷಿ ಕೂಡ రాలేదు. ನಾ ಹೇಳ್ತೀನಿ. ನೆಲಸಿಹರು ದಿಗ್ದೇವತೆಗಳಿಗೆಲ್ಲದಿ ದಿಗ್ದೇವತೆಗಳಿಗೆಲ್ಲದಿ ಕರಣಗಳಲ್ಲಿ ತೀರ್ಥಂಗಳಿಗೆ ಕರ್ಣಂಗಳಲ್ಲಿ ತೀರ್ಥಂಗಳಿಗೆ ಮಾನಿಗಳಾದ ಸುರನದಿ ಮುಖ್ಯ ನಿರ್ಜರರು ಮುಖ್ಯ ನಿರ್ಜರರು ಬಲದ ಕಿವಿಯಲ್ಲಿ ಇರುತಿಹರು ಬಾಂಬೊಳೆಯ ಜನಕ ತ್ರಿವಿಕ್ರಮನು ನಿರ್ಮಲಿನರನು ಮಾಡುವನು ಈ ಪರಿಚಿಂತಿಸುವ ಜನರ. ನೆಲಸಿಹರು ದಿಗ್ದೇವತೆಗಳಿಗೆಲ್ಲದಿ ಕರ್ಣಂಗಳಲ್ಲಿ ತೀರ್ಥಂಗಳಿಗೆ ಮಾನಿಗಳಾದ ಸುರನದಿ ಮುಖ್ಯ ನಿರ್ಜರರು ಬಲದ ಕಿವಿಯಲ್ಲಿ ಇರುತಿಹರು ಬಾಂಬೊಳೆಯ ಜನಕ ತ್ರಿವಿಕ್ರಮನು ನಿರ್ಮಲಿನರನು ಮಾಡುವನು ಈ ಪರಿಚಿಂತಿಸುವ ಜನರ. ನೆಲಸಿಹರು ದಿಗ್ದೇವತೆಗಳಿಗೆಲ್ಲದಿ ಕರ್ಣಂಗಳಲ್ಲಿ ತೀರ್ಥಂಗಳಿಗೆ ಮಾನಿಗಳಾದ ಸುರನದಿ ಮುಖ್ಯ ನಿರ್ಜರರು ಬಲದ ಕಿವಿಯಲ್ಲಿ ಇರುತಿಹರು ಬಾಂಬೊಳೆಯ ಜನಕ ತ್ರಿವಿಕ್ರಮನು ನಿರ್ಮಲಿನರನು ಮಾಡುವ ಈ ಪರಿಚಿಂತಿಸುವ ಜನರ. ಪದಚ್ಛೇದ. ನೆಲಸಿಹರು ದಿಗ್ದೇವತೆಗಳು ಇಕ್ಕೆಲ್ಲದಿ ಕರ್ಣಂಗಳಲ್ಲಿ ತೀರ್ಥಂಗಳಿಗೆ ಮಾನಿಗಳಾದ ಸುರನದಿ ಮುಖ್ಯ ನಿರ್ಜರರು ಬಲದ ಕಿವಿಯಲ್ಲಿ ಇರುತಿಹರು ಬಾಂಬೊಳೆಯ ಜನಕ
ఇరుతిహరు బాంబొಳೆಯ ಜನಕ. త్రివిక్రమను, త్రివిక్రమను, నిర్మలినరను, నిర్మలినరను, మాడువను, ಮಾಡುವನು, ఈ పరిచింతిಸುವ ಜನರಾ, ఈ పరి చింతిಸುವ ಜನರ, ఈ పరి చింతిಸುವ ಜನರ. చింతిಸುವ ಜನರ. శబ్దార్థ. ఇక్కెల్లది అంటే స్థూల దేహములో రెండు భాగములలో ఇక్కెల్లది అంటే ఈ స్థూల దేహం, ఆ స్థూల దేహంలో రెండు భాగాలు, ఆ రెండు భాగాల్లోనూ కూడా కరణంగళలి రెండు చెవులలో దిగ్దేవತೆಗಳು పూర్వాది అష్ట దిశలకు అధిపతులైన దేవతలు నెలసిహరు సన్నిహితులై ఉంటారు. బలద కివియలి కుడి చెవిలో, తీర్థంಗಳಿಗೆ తీర్థక్షేత్రాలకి మానిగళాద అభిమాని దేవతలైన సురనది ముఖ్య, సురనది అంటే గంగాదేవియే మొదలైన సకల నద్యాభిమాని దేవతలు, సకల నద్యాభిమానులైన నిర్జరరు దేవతలు ఇరుతిహరు ఉంటారు. బాంబొళయ జనక బ్రహ్మాండానికి స్వామి అయిన నారాయణుడు లేదా బాంబొళయ జనక. బాంబొళయ జనక అంటే బాంబొళె అంటే గంగ, ఆకాశ గంగ అని అర్థం. కన్నడలో బానిన అంటే బాను అంటే ఆకాశం అని అర్థం. బానిన హొళె అంటే ఆకాశంలో, హొళె అంటే ప్రవాహం, నది. బాంబొళె అంటే ఆకాశగంగా అని అభిప్రాయం. అర్థమైందండి? బాంబొళయ జనక, బాంబొళయ ఆకాశగంగకు జనకుడై ఉన్న త్రివిక్రమను, త్రివిక్రమ రూపీ పరమాత్మ. నిర్మలరను మాడువ, నిర్మలినరను అథవా నిర్మలరను అనైనా సరే, శుద్ధులయ్యేట్టు, నిర్మలినులయ్యేట్టు చేస్తాడు, నిర్మలినముగా చేస్తాడు. ఈ పరి చింతిసువ జనరా, ఇలా చెప్పబడిన రీతిలో చింతన చేసిన వాళ్ళని అని శబ్దార్థం. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, మన శరీరము యొక్క రెండు భాగాలలోనూ కూడా, కుడి ఎడమ భాగాలలోనూ దిగ్దేవతలు సన్నిహితులై ఉన్నారు.
అష్టదిగ్దేవతలు, కుడివైపు నలుగురు, ఎడమ వైపు నలుగురు. అంత మాత్రమే కాకుండా మన కుడి చెవులలో ఒక్క నిమిషం అండి. ಹೇಳ ಅನ್ಕೊಂಡು ಹರೇನು ಅದು ಈಗೆಲ್ಲ ఇప్పుడు వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుందండి.
ఏం చెప్తున్నారంటే మన దేహము యొక్క రెండు భాగాలలోనూ కూడా కుడి ఎడమ భాగాలలోనూ దిగాభిమాని దేవతలు ఉన్నారు. ఆ దిగాభిమాని దేవతలు 8 మంది కుడివైపు, 8 మంది ఎడమ వైపు. అలాగే మన కుడి చెవిలో విశేషంగా సకల నద్యాభిమాని దేవతలు సన్నిహితులై ఉంటారు. గంగా మొదలైనటువంటి సర్వనదులు కూడా మన కుడి చెవులలో సన్నిహితులై ఉన్నటువంటి దేవతలు మాట. అలా ఉన్నప్పుడు ఈ కుడి చెవులలో ఉండే సకల నద్యాభిమాని దేవతలలో గంగాది సకల తీర్థాలు అక్కడే ఉంటాయి. కాబట్టి త్రివిక్రమ రూపి పరమాత్ముని యొక్క స్మరణ పూర్వకంగా సకల నద్యాభిమాని దేవతల అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు త్రివిక్రమ రూపి పరమాత్ముడిని స్మరించుకొని ఎవరు ఈ కుడివైపు ఉండే చెవులలో గంగాది సకల తీర్థాల సన్నిధానం ఉంది అని చింతన చేసి కుడి చెవిని స్పర్శించుకుంటారో అలాంటి వాళ్లను త్రివిక్రమ రూపి పరమాత్ముడు నిర్మలినులుగా చేస్తాడు. వాళ్లకు మలినము లేకుండా చేస్తాడు, శుద్ధి అనేది కలగజేస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి అప్పుడప్పుడు కుదరని సందర్భంలో ఆచమనం చేయాలంటే కుడి చెవిని స్పర్శించుకోండి అని అంటారు. ఎందుకు అంటే అక్కడ సకల నద్యాభిమాని దేవతలు ఉన్నారు. ఆ దేవతల స్మరణని చేస్తే మనకు ఆ దేవతల అంతర్యామి అయినటువంటి పరమాత్మ మనకు శుద్ధిని కలగజేస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అర్థమైందా అండి? అర్థమైందండి. సులభంగానే ఉంది. ఆచార్య వారు చెప్పండి ఆంధ్ర మాధవరావు. ఇక్కడ అంటే మనం ఎప్పుడైనా అంటే జపం చేస్తున్నప్పుడు లేదా పూజ చేస్తున్నప్పుడు తుమ్ము లాంటివి, ఆవలింత లాంటివి వచ్చినప్పుడు కూడా కుడి చెవిని స్పృశించి పెదవుల్ని స్పృశించాలంటారు. కరెక్ట్ అనేది? అవునవును. అంటే ముందు పెదవులను అనాలా, తర్వాత కుడి చెవిని అనాలా? ఫస్ట్ కుడి చెవిని స్పర్శించాలి, పెదవుని స్పర్శించాల్సిన అవసరం లేదు. కుడి చెవిని స్పర్శించాలి. కుడి చెవిని స్పర్శిస్తే సరిపోతుంది. స్త్రీలకి అందరికీ అంతే. కుడి చెవిని స్పర్శిస్తే ఆ నది అభిమాని దేవతలకు ఉంటారు, శుద్ధి అనేది కలుగుతుంది. విశేషంగా బ్రాహ్మణులకి ఇది చెప్పారు. స్త్రీలకి ఎడం చెవి అని చెప్తారు కదండి? కుడి చెవిలో అందరికీ కూడా మంత్రోపదేశం లాంటివన్నీ కూడా స్త్రీలకు కుడి చెవిలోనే చేస్తారు. ఏవైనా పవిత్రకరమైనటువంటి క్రియాకలాపాలు ఉంటే అవన్నీ కుడి చెవిలోనే చేయడం, మంత్రోపదేశం లాంటివన్నీ. అలా ఉండగా కుడి చెవికి ప్రాశస్త్యత అనేది ఉంది. కాబట్టి ఇబ్బంది లేదు. అర్థమైంది మాధవరావు గారు? అర్థమైంది. పుష్కరాద్యాని తీర్థాన్ని గంగాద్యాసగతస్తథ విప్రస్థ దక్షిణేకరణే సంతి ఇది మనురబ్రవి. స్వయంభవ మనువులో పరాశరస్మృతిలోనూ కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నారు. కాబట్టి మనం అప్పుడప్పుడు అనివార్యమై ఉంటే ఆచరణ చేయడానికి వీలు లేనప్పుడు ఈ రకంగా మనం చెవిని తాకుంటే కుడి చెవిని స్పృశించుకొని చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నా. చాలా ప్రమాణాలు కూడా ఈ విషయంలో ఇచ్చారు. పరాశర స్మృతిలో పుష్కరాద్యాన్ని తీర్థాన్ని అన్నట్టే మానస స్మృతిలో తీర్థాన్ని నివసంత్యస్మాత్ స్వకరణ స్పర్శనాత్ శుచి ఇది. మన కుడి చెవిని స్పృశించడం మాత్రంతోనే శుద్ధి అనేది కలుగుతుంది. ఎందుకంటే సకల తీర్థాలు కూడా అక్కడ సన్నిహితమై ఉన్నాయి, నద్యాభిమాని దేవతలు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందండి? అర్థమైంది ఆచార్య. సరే. ముందు పద్ధతికి రాదమా?
వెళదాం. చెప్పేసి ನೆಲಸಿಹರು ದಿಗ್ದೇವತೆಗಳಿಗೆಲದಿ ಕರ್ಣಗಳಲ್ಲಿ ತೀರ್ಥಂಗಳಿಗೆ ಮಾನಿಗಳಾದ ಸುರನದಿ ಮುಖ್ಯ ನಿರ್ಜರರು ಬಲದ ಕಿವಿಯಲ್ಲಿ ಇರುತಿಹರು ಬಾಂಬೊಳೆಯ ಜನಕ ತ್ರಿವಿಕ್ರಮನು ನಿರ್ಮಲಿನರನು ಮಾಡುವನು ಈ ಪರಿಚಿಂತಿಸುವ ಜನರ. 13వ పద్యం. ಚಿತ್ತಜೇಂದ್ರರು ಮನದೊಳಿಪ್ಪರು ಚಿತ್ತಜೇಂದ್ರರು ಮನದೊಳಿಪ್ಪರು ಕೃತ್ತಿವಾಸನು ಅಹಂಕಾರದಿ ಚಿತ್ತಚೇತನ ಮಾನಿಗಳು ವಿಹಗೇಂದ್ರ ಫಣಿಪರೊಳು ನಿತ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡು 19 ಮೊಗ ತೈಜಸನು ಸ್ವಪ್ನಾವಸ್ಥೆಯೈದಿಸಿ ಜೀವರನು ಪ್ರವಿವಿಕ್ತ ಬುಕ್ ವೆನಿಪ. ಚಿತ್ತಜೇಂದ್ರರು ಮನದೊಳಿಪ್ಪರು ಕೃತ್ತಿವಾಸನು ಅಹಂಕಾರದಿ ಚಿತ್ತಚೇತನ ಮಾನಿಗಳು ವಿಹಗೇಂದ್ರ ಫಣಿಪರೊಳು ನಿತ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡು 19 ಮೊಗ ತೈಜಸನು ಸ್ವಪ್ನಾವಸ್ಥೆಯೈದಿಸಿ ಜೀವರನು ಪದಚ್ಛೇದ. ಚಿತ್ತಜೇಂದ್ರರು ಮನದೊಳಿಪ್ಪರು ಕೃತ್ತಿವಾಸನು ಅಹಂಕಾರದಿ ಚಿತ್ತಚೇತನ ಮಾನಿಗಳು ವಿಹಗೇಂದ್ರ ಫಣಿಪರೊಳು ನಿತ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡು 19 ಮೊಗ ತೈಜಸನು ಸ್ವಪ್ನಾವಸ್ಥೆ ಐದಿಸಿ ಜೀವರನು ಪ್ರವಿವಿಕ್ತ ಬುಕ್ ವೆನಿಪ. ಚಿತ್ತಜ ಪದಚ್ಛೇದ. ಚಿತ್ತಜ ಇಂದ್ರನು ಮನದೊಳಗೆ ಇಪ್ಪರು ಕೃತ್ತಿವಾಸನು ಅಹಂಕಾರದಿ ಚಿತ್ತ ವಿಹಗೇಂದ್ರ ಚೇತನ ಮಾನಿಗಳು ಫಣಿಪರೊಳು 19 ಮೊಗ ತೈಜಸನು ನಿತ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡು ಸ್ವಪ್ನಾವಸ್ಥೆ ಐದಿಸಿ ಜೀವರು ಪ್ರವಿವಿಕ್ತ ಬುಕುವು ಎನಿಪ. ಶಬ್ದಾರ್ಥ. శబ్దార్థాలు చెప్పాలి కదా.
అవునండి. ఓహో! సరే, సరే. సరే, చెప్తాను. చిత్తజ అంటే కామదేవుడు. చిత్తజ కామదేవుడు. ఇంద్ర అంటే ఇంద్రదేవుడు. చిత్తజేంద్రరు. చిత్తజ కామదేవుడు. ఇంద్ర అంటే ఇంద్రదేవుడు. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా మనదొಳగే మనస్సు అనబడే తత్వములో ఇద్దరు అభిమాని దేవతలై ఉన్నారు. మనస్సు అని ఒక్క నిమిషం అంటే సరే. చిత్తజ మన్మథ అదే కామదేవుడు, ఇంద్రను ఇంద్రదేవుడు. ఈ ఇద్దరు కూడా మనదొಳగే మనస్సులో ఉంటారు. అంటే సంకల్ప వికల్పాలు అని చెప్తూ ఉంటానే, ఆ సంకల్ప వికల్పాల కారణమైన మనస్సులో ఉంటారు. కృత్తివాసను రుద్రదేవుడు. కృత్తివాసన హిందని 40 కల్పది అని అంటారు కదా. అలా కృత్తివాస అయిన గజ చర్మధారి అయిన రుద్రదేవుడు అహంకారది మన మనస్సులో అహంకారం అనబడే ప్రభేదములో ఉంటారు. నేను నేను అని భావాన్ని కలగజేసి అహంకార దానికి అభిమాని అయి ఉంటారు. చిత్త అంటే మనస్సులో ఒకటైనటువంటి చిత్త మెమరీ, మరణాదులను గుర్తు చేసే మెమరీ స్టోరేజ్, స్మరణాదులను కలగజేయునటువంటి చిత్తము. ఆ చిత్తములో విహగేంద్ర గరుడదేవుడు ఉంటారు. అలాగే చేతనమానిగడు జీవులకు అభిమాని అయినటువంటి దేవతలుగా కూడా గరుడ దేవుడు ఉంటాడు. పణిపరుడు సర్వశ్రేష్ఠులైనటువంటి శేషదేవుడు. ఒక్క నిమిషం. ಹೇಳ ಅಂತ ಹರೇ
చిత్త అంటే స్మరణ శక్తిని కలగజేసేటటువంటిది. దానికి ఇద్దరు, గరుడ దేవుడు మరియు శేషదేవుడు. విశేషంగా శేషదేవుడు పణిప శేషదేవుడు విశేషంగా జీవాభిమానిగా చెప్పబడి ఉన్నారు. అయితే చిత్త స్మరణ శక్తిని కలగజేయునటువంటి చిత్తము అనబడే ప్రభేదం ఏదైతే ఉందో ఆ ప్రభేదానికి సంబంధించి విభాగానికి చిత్త అనబడేటటువంటి ప్రభేదానికి సంబంధించి స్మరణ శక్తిని కలగజేయునటువంటి ప్రభేదం అది. దానిలో విశేషంగా గరుడ దేవుడు శేషదేవుడు ఇద్దరు కూడా ఉంటారు. ఆ గరుడ దేవుడు శేషదేవుడు ఇద్దరు కూడా ఉండడం వలన ఆ గరుడ దేవుడు మరియు శేషదేవుడికి సంబంధించి వాళ్ళ అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ కూడా కలం చోట్ల పరమాత్మ ఉండే ఉంటాడు. అయితే విశేషంగా గరుడ శేషుల అంతర్యామిగా చిత్త చేతనమానిగా విహగేంద్ర పణిపరుడు ఇలా అన్వయం. చిత్త చేతన, చిత్త అంటే స్మరణ శక్తిని కలగజేసే ప్రభేదం, చేతన అని అంటే జీవ చైతన్యం. అలాంటి ఆ జీవ చైతన్యానికి సంబంధించినటువంటి వినిపిస్తుందా సుబ్బారావు గారు? హలో, ఏం రావట్లేదు. వినిపిస్తుందండి. ఇప్పుడు ఇప్పుడు వస్తుందా? వినిపిస్తా ఉంది. ఇప్పుడు వినిపిస్తుంది. ఎక్కడ మిస్ అయింది? అయితే డిస్కనెక్ట్ అయింది మధ్యలో. జీవ చైతన్యము అనేసి అక్కడ ఆగిపోయింది. వాళ్ళ అంతర్యామిగా అనేసి అన్నారు. సరే, చిత్త చేతన, జీవ చేతన, ఆ స్మరణ శక్తిని కలగజేయున్నటువంటి మనస్సు యొక్క ప్రభేదం, అలాగే చేతనం అంటే జీవుడు. ఆ రెండిటికి కూడా అభిమాని దేవతలు అయి ఉన్న విహగేంద్ర ఫణిప గరుడ దేవుడు మరియు శేషదేవుడు వాళ్ళ అంతర్యామిగా పార్శ్వముఖ్య ప్రాణాంతర్గత రచించు 19 మొగ అంటే 19 ముఖాలు కలిగిన ఒక్క నిమిషం ఫోన్లు వస్తున్నాయి బాగా.
సరే ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఫోన్లు వస్తున్నాయి మాట్లాడండి. వినిపిస్తా ఉందండి. ముగించేద్దాం తీసుకో. చిత్త చేతన. చిత్త అంటే ఒక్క నిమిషం అండి, మళ్ళీ కొంచెం ఫోన్లు వస్తున్నాయి బాగా. చిత్త చేతన, జీవ చైతన్యం మరియు చిత్తం అనబడే మనోప్రభేదంలో గరుడ శేషులు అభిమాని దేవతలై ఉండగా వాళ్ళ అంతర్యామిగా భారతీయంలో ముఖ్య ప్రాణాంతర్గతుడై 19 ముఖాలతో తైజసుడు ఉంటాడు. యద్యపి ఈ 19 ముఖాలతో విశ్వనామక పరమాత్మ కుడి కంటిలో ఉంటాడు. 19 మొగ అంటే 19 ముఖములు కలిగిన తైజస నామక పరమాత్ముడు కూడా 19 ముఖాలతో ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ నిత్యదలి ప్రతినిత్యం కూడా కంఠములో నెలగొండు, కంఠములో ఆవాసమై ఉంటూ స్వప్నావస్థ ఐదిసి, స్వప్నము యొక్క అవస్థను కలగజేసి జీవులకు ప్రవివిక్త అంటే స్వప్నావస్థకి సంబంధించిన జాగ్రత్త కాకుండా, సుషుప్తి కాకుండా ప్రత్యేకమైనటువంటి విధమైన పదార్థాల ద్వారా భోగమును కలగజేసి ఆ స్వప్నావస్థలో ఉండే శుభకరమైన పదార్థాల భోగము చేసేవాడు కూడా అవుతాడు పరమాత్మ. ఏనిప అని పిలువబడతాడు. ప్రవివిక్త భుక్ అని పరమాత్ముడు చెప్పబడతాడు అని శబ్దార్థం. ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ విశేషంగా మన్మథుడు మరియు ఇంద్రదేవుడు సంకల్ప వికల్పాలు చేయునటువంటి మనస్సు అనే ప్రభేదంలో సన్నిహితులై రుద్రదేవుడు అహం అనబడేటటువంటి ప్రజ్ఞకి నియామకుడై చిత్త చేతన మానిగడు. చిత్త అంటే స్మరణ శక్తి పొంది ఉన్న మరియు చేతన జీవుడు, ప్రత్యేకించి అభిమాని అయిన జీవుడు. ఆ రెండిటికి కూడా అభిమాని అయినటువంటి దేవతలు విహగేంద్ర ఫణిప, గరుడ దేవుడు మరియు శేషదేవుడు. ఆ ఇద్దరిలోనూ కూడా భారతీయంలో ముఖ్య ప్రాణాంతర్గతుడైన పరమాత్ముడు సన్నిహితుడై 19 మొగద అంటే 19 ముఖాలతో ఉండినటువంటి తైజస అనబడే రూపముతో స్వప్నావస్థాలని కంఠంలో ఉంటూ స్వప్నావస్థాలని కలగజేసి జీవులకందరికీ కూడా స్వప్నావస్థలని కలగజేసి స్వప్న భోగాలని కలగజేసి అలాగే ప్రవివిక్త భుక్ వెనిప ఆ స్వప్నంలో కలుగునటువంటి శుభకరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి భోగాన్ని పరమాత్ముడు చేయునటువంటి వాడే ప్రవివిక్త భు అని పిలువబడతాడు అని చెప్తున్నా. ఈ రకంగా మనస్సులో ఉండేటటువంటి దేవతల ప్రసంగాన్ని మనకి ఇలా తెలియజేయడం అనేది చేశారు. అర్థమైందండి?
ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సందేహాలు ఏమైనా ఉన్నాయా? అనభిమాని దేవుడు అంటే డౌట్స్ ఏమైనా రుద్రదేవుడు ఉన్నాయా? ఏం అంటారు దేవుడు? కదా, ఆయన కూడా ఉంటారా? హలో, వినిపిస్తుందా? అది మనోభిమా వినిపిస్తుంది. చెప్పండి. మనోభిమాని హలో. దేవతలు రుద్రదేవుడితో పాటు చాలా మంది ఉన్నారు. ఇంద్రదేవుడు, కామదేవుడు కూడా సంకల్ప వికల్పాలకి కారణమే ఉంటారు. వాళ్ళందరికీ ముఖ్యంగా అంతర్యామిగా రుద్రదేవుడు ఉంటాడు, అంతర్యామి ముఖ్య ప్రాణమూర్తి ఉంటాడు. ఓకే. చంద్రుడు కూడా ఉంటాడండి ఇక్కడ? చంద్రుడు కూడా ఉంటాడు. చంద్రుడు సత్శాస్త్రాలకు సంబంధించిన బుద్ధిని కలగజేసేటటువంటి వారి మనస్సులో ఉండే నిర్మలత్వాన్ని లేదా కోమలత్వాన్ని, కరుణ ఇత్యాది భావాలని నియమన చేస్తూ చంద్రుడు కూడా ఉంటాడు. 19 ముఖాలతో విశ్వనామక పరమాత్ముడు ఉంటాడు, తైజస్సు నామక పరమాత్ముడు కూడా ఉంటాడు. ఇద్దరికి 19 ముఖాలు. సేమ్ ముఖం మధ్యలో ఇటువైపు పురుష రూపాలు, అటువైపు స్త్రీ రూపాలు, అవి రెండు అలాగే ఉంటాయి. కూడా పంచాక్ష సంగీతాలు చెప్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అర్థమైంది అంతా. సరే సరే, ఇంతటితో ముగించేద్దాం. రేపు కంటిన్యూ చేద్దాం పాఠం.